నేడు ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం నామినేటెడ్ పోస్టులపై అగ్ర నేతలతో చర్చించనున్న రేవంత్, భట్టి. ఇప్పటికే హస్తినకు చేరుకున్న గవర్నర్ తమిళిసై సాయంత్రం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ. రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు మిల్లర్లకు, దళారులకు సివిల్ సప్లై మంత్రి వార్నింగ్. ఎంపీ ఎన్నికలకు సన్నద్దం కావాలన్న కేటీఆర్, కార్యకర్తలు ఎవ్వరూ ఓటమితో కుంగిపోవద్దని పిలుపు. 6 గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్న విహెచ్. ఈ నెల 28న కాంగ్రెస్ ఫౌండేషన్ డే సందర్భంగా ప్రారంభం. కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందన్న ఎమ్మెల్సీ కవిత. డీఎంకే నేతలు హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తే ఎందుకు స్పందించలేదని ప్రశ్న. ఈ నెల 28న రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అదే రోజు బీజేపీ శాసనసభ పక్ష నేతను కన్ఫర్మ్ చేస్తామన్న కిషన్ రెడ్డి. ముగిసిన సింగరేణి ఎన్నికల ప్రచారం. రేపటి పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు. హైదరాబాద్ లో హీటెక్కిన సన్ బర్న్ ఈవెంట్ వివాదం. బుక్ మై షోపై చీటింగ్ కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు. బిగ్ బాస్ నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసుల నోటీసులు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం, అల్లర్లపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు. తెలంగాణలో కొత్తగా 10 కరోనా కేసులు నమోదు. ఇప్పటి వరకు JN1 సబ్ వేరియంట్ సోకలేదన్న DH రవీంద్ర నాయక్. పులివెందులలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న సీఎం జగన్. విశాఖను వణికిస్తోన్న JN1 వైరస్. ఇప్పటికే 6 కేసులు నమోదు. KGH లో ప్రత్యేక వార్డు ఏర్పాటు. వైసీపీలో ఇమడలేకపోయామన్న మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు. కారంచేడులో గ్రామస్తులతో మాటామంతి. సీఎం జగన్ ప్రభుత్వంపై ఉదయగిరి ఎమ్మెల్యే సంచలన కామెంట్స్. అభివృద్ధి చేయకుండా మరో 30 ఏళ్లు ఎలా పాలిస్తారని ప్రశ్న. క్రైస్తవ సమాజం సేవలు ఎనలేనివన్న ప్రధాని మోదీ. పేదలకు సేవ చేయడంలో ముందుంటారని కితాబు. రాజౌరి, పూంచ్ లో ఉగ్ర కార్యకలాపాలపై ఆర్మీ నజర్. ముష్కరులకు కోసం కొనసాగుతున్న వేట. ఎంపీల సస్పెన్షన్ ను ప్రభుత్వం ఆయుధంగా చేసుకుందన్న ఏఐసీసీ చీఫ్. అణిచివేయాలన్న ఉద్దేశంతో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే చేశారన్న ఖర్గే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన ఎన్సీపీ చీఫ్. భారత రెజ్లింగ్ సమాఖ్యపై వేసిన సస్పెన్షన్ ను సమర్థించిన పవార్. దేశంలో మళ్లీ పంజా విసురుతోన్న కరోనా. 63కు చేరిన JN1 కేసులు. జాగ్రత్తలు పాటించాలన్న కేంద్ర ప్రభుత్వం. ఫ్రాన్స్ లో భారతీయులతో బయలుదేరిన విమానం 48 గంటల తర్వాత విడిచిపెట్టిన ప్రభుత్వం. చైనా రాజధాని బీజింగ్ లో రికార్డు స్థాయిలో చలి తీవ్రత. నిరంతరాయంగా 300 గంటల పాటు మైనస్ లోనే ఉష్ణోగ్రతలు. MV Chem ఫ్లూటో వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి. ధృవీకరించిన భారత నేవీ.